నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తాడూరు మండలంలో ఉన్నటువంటి సిర్సవాడ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం రోజు రసాభాసగా మారింది. ఒకే రోజు గంట తేడాతో శంకుస్థాపన శిలాఫలకం వద్ద మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి ఎంపీపీచే ప్రారంభోత్సవం చేసినట్లు సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అనంతరం అక్కడికి వచ్చిన తాజా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అప్పటికే పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించినట్టు తెలిసి నూతనంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం ప్రారంభించకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. ఈ జిల్లా పరిషత్ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద గతంలో వేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకం వద్ద ఉన్న కర్టన్ను అంటే పరదాను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరు కలిసి అక్కడ నిలబడి ప్రస్తుత ఎంపీపీ చేత శిలాఫలకం ముందు ఉన్నటువంటి స్క్రీన్ ను తొలగింపజేసి ప్రారంభోత్సవం చేసినట్లుగా ఒక డ్రామా క్రియేట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ పాత శిలాఫలకం వద్ద ఫోటోలు దిగి తాను ఈ కార్యక్రమాన్ని పాఠశాల భవనాన్ని ప్రారంభించినట్టుగా చెప్పుకొని వెళ్లిన గంట తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తన కార్యకర్తలతో కలిసి అక్కడికి వచ్చారు. అప్పటికే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు తేలడంతో అతను అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మండిపడ్డాడు. ఇదే క్రమంలో కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు కానీ జిల్లా విద్యాశాఖ అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇది పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన అంటూ వాళ్ళు ఎంబడే మన డిఓను ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఎంపీపీ చేత ప్రారంభోత్సవం చేయించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖాధికారి ప్రత్యక్ష సాక్షులుగా ఉండడం వివాదాస్పదమైంది. ప్రోటోకాల్ ఉల్లంఘన పైన ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు డిఓను ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు డిఓను తమ రక్షణలో అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్లడం జరిగింది. సిర్సవాడ గ్రామంలో నూతనంగా నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనం ఏదైతే ఉందో అది మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అంటే ఆ నిధులతోటి నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో కొంత అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి తన కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ ఫండ్స్ నుంచి కూడా కొంత డబ్బు వెచ్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో డబ్బు వెచ్చించినటువంటి దాతలను ఖచ్చితంగా ప్రారంభోత్సవ సమయంలో సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. అది వాళ్లకు తప్పకుండా దక్కాల్సిన గౌరవం. అయితే ఈ వంకతోటి
తను మాజీ అయినప్పటికీ కూడా వచ్చి పాత శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఒక విధమైనటువంటి సీన్ క్రియేట్ చేయడం అది వివాదాస్పదంగా మారింది. ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం అయితే అది ప్రస్తుత ఎమ్మెల్యే ప్రారంభించాల్సింది. ఈ మేరకు ప్రస్తుత ఎమ్మెల్యే పేరుతో పాటు ప్రస్తుత మంత్రులు, ప్రభుత్వ అధికారులు అందరి పేర్లు కూడా ఉన్నాయి. వాటిని అన్నిటిని పక్కకు తోసేసి ఈ మాజీ ఎమ్మెల్యే ఏదైతే పని చేసిండో ఆ పనిని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సిర్సవాడ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే పాఠశాల నూతన భవనం ప్రారంభించబడ్డది అన్న అంశంలో విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులది తప్పు ఉందన్న ఆరోపణలు వినిపిస్తుండగా అధికారులు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదంటూ వివరణ ఇచ్చుకుంటున్నారు. సార్, నా పేరు చాంద్ పాషా సార్, జడ్పీహెచ్ఎస్ సిరిసవాడ హెడ్ మాస్టర్. ఈరోజు మా స్కూల్ న్యూ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ అవుతుంది సార్. మేము ప్రోటోకాల్ ప్రకారంగానే మేము మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటున్నాం సార్. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి జేసీ దగ్గర ప్రోటోకాల్ తీసుకున్నాము. ఆ ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తుల ఆధారంగానే మేము స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీలు అది ఎంతమంది అంటే అంతమంది పిలిచినాము. మేము మా ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని మేము డేట్ ఫిక్స్ చేసుకున్నాం. సార్ ఇప్పుడు డేట్ కూడా 18 అన్నాడు చేసుకొని మేము వస్తా, పిల్లలు కాబట్టి పిల్లల విషయంలో మాకు ఎలాంటి రాజకీయాలు లేవు, చేసుకోండి సార్ అన్నాడు. మేము సంతోషపడడం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అందరం కలిసి మా టీచర్స్ మేము అందరం కలిసి మేము ప్రోగ్రామ్ను ప్రోటోకాల్ ప్రకారంగానే ఫాలో అవుతూ వచ్చినాం సార్. మేము ఆ ప్రకారంగా ఫాలో అవుతూ ఈరోజు కార్యక్రమం ఉన్నది. స్థానిక మన ఎమ్మెల్యే సార్ వస్తున్నారు, వారి కొరకు మేము అన్నీ ఏర్పాటు చేసి పెట్టినాం సార్. అయితే శిలాఫలకాలు నిన్నటి వరకు రాకపోయినవి. మేము ప్రోటోకాల్లో ఉన్న మ్యాటరే మేము వాళ్ళకు పంపినాము. వాళ్ళు ప్రారంభోత్సవానికి శిలాఫలకం నాకు చూపించారు. మేము ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారంగానే శిలాఫలకం ఉంది ప్రారంభోత్సవం చేసేది. అయితే మేము నిన్న సాయంకాలం 6 గంటలకు అక్కడనే ఉన్నాం. మేము అందరం మా టీచర్స్ మేమంతా మా ఏర్పాట్లు మేము చేసుకొని సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు రాత్రే ఎంజీఆర్ ట్రస్ట్ వాళ్ళు 2 శిలాఫలకాలు ఇచ్చింది సార్. 2 శిలాఫలకాల్లో ఒకటి గవర్నమెంట్ అంటే మా ప్రోటోకాల్ ప్రకారంగా ఉన్నది ఒకటి ఉంది, అది ప్రారంభోత్సవం అండి. రెండవది శంకుస్థాపన ఉంది సార్. 2 కలిపి రాత్రి వాళ్ళు ఏర్పాటు చేసింది. తర్వాత మాకు తెలిసింది విషయం. తెలిసిన తర్వాత మేము అడిగినాం ఆ ఊరు వాళ్ళని, ఎవరు వచ్చి మళ్ళీ పెట్టినంటే మళ్ళీ శంకుస్థాపన ఇప్పుడు ఎందుకు ఉంటుంది, శంకుస్థాపన ఉండదు కదా అంటే, లేదు సార్ అది ఇంతకుముందే పాత డేట్తో ఉంది, ఉన్నది, పాత వ్యక్తులు ఉన్నారంతా, కొత్త వాళ్ళది కాదు, వాళ్ళకి సంబంధం లేదు అని అంటారు. ఎందుకన్నా మంచిదని చెప్పి మేము గ్రామస్తుల ద్వారా ఎమ్మెల్యే సార్కు విషయాన్ని మేము తెలియజేసినాము. సార్ కూడా మా స్థానిక గ్రామస్తులు అక్కడ తెలుసుకుంటే, సార్ అది శంకుస్థాపన అది వాళ్ళు పెట్టుకుంటే, సరే శంకుస్థాపనే కదా వాళ్ళు ఇష్టమని సార్ అన్నారట. అయితే మేము ఈరోజు కార్యక్రమాన్ని సజావుగా అవుతుంది. మేము ఎమ్మెల్యే గారి కొరకు వెయిట్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి కొరకు వారు ప్రారంభోత్సవం చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినాం సార్. మేము ఏర్పాటు చేసుకుంటుండగా వాళ్ళు అందరికంటే ముందు ఎంజీఆర్ ట్రస్ట్ వాళ్ళు వచ్చారు సార్. మరి జనార్దన్ తండ్రి వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు వెంట కొన్ని 100 మంది వచ్చారు సార్, మామూలుగా రాలేదు. అందరూ చాలా కొన్ని 100 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి లోపలికి రావడం వచ్చి వాళ్ళు గేట్ దగ్గర వాళ్ళ ప్లాన్గా వాళ్ళు రిబ్బన్ తెచ్చుకున్నారు, రిబ్బన్ కత్తెర అన్నీ తెచ్చుకున్నారు సార్. వాళ్ళు గేటుకు రిబ్బన్ పెడుతుంటే మేము వద్దున్నాం. నేను మా డిఓ గారు వద్దు, మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని, మీరు అట్లా చేయొద్దు కదా, ప్రోటోకాల్ ప్రకారం మీరు చేసేది, మీరు శంకుస్థాపన అని చెప్పి మీరు సార్ కూడా చెప్పినట్ట, మరి శంకుస్థాపన వరకు మీరు చూసుకోవాలి, ప్రారంభోత్సవం మాత్రం సార్ చేయాలి కదా, మరి రిబ్బన్ కట్ చేస్తే మరి ప్రారంభోత్సవం అయినట్టే ఉంటుంది, అట్లా చేయకుండా మీరంటే ఆయన వెంట ఉన్న వాళ్ళు మమ్మల్ని దాదాపు కొట్టేటంత పని చేశారు సార్. వాళ్ళు కొన్ని 100 మంది, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. మేము ఎంత వద్దని వారించినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండానే వాళ్ళు మొత్తం రిబ్బన్ కట్టినరు, కత్తెర తీసుకొచ్చిండ్రు. జనార్దన్ రెడ్డి సార్ నుంచి వాళ్ళు రిబ్బన్ కట్ చేయించారు. అవి వచ్చి మళ్ళీ వెంటనే వాళ్ళ శంకుస్థాపన శిలాఫలకం ఉన్నది, దాని ఆ శిలాఫలకాన్ని వాళ్ళు ఆవిష్కరించి వెళ్ళిపోయారు. ఈ విషయంలో మా తప్పు ఎక్కడ జరగలేదు సార్. మేము ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించినాము. జనార్దన్ రెడ్డి సారు వాళ్ళ ఎంజీఆర్ ట్రస్ట్ వాళ్ళు మా మీద ఒక రకంగా చెప్పారంటే దౌర్జన్యం అనుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడకుండా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మేము ఎంత చెప్పినా ఎంత వారించినా కూడా వాళ్ళు వినకుండా కొన్ని 100 మంది వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా రిబ్బన్ పెట్టడం, కట్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి సార్. మేము ఆ పరిస్థితుల్లో మాకు ఎవరు మేము ఉన్నదే 5 టీచర్లు సార్, ఏం చేయలేకపోయినా. ఈ విషయంలో
నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హై స్కూల్లో పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారిని, ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత ఎక్స్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారిని, మిగతా వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత ఎక్స్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ముందుగానే స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. స్కూల్ గేటు వద్ద వాళ్ళ అనుచరులు స్వయంగా తెచ్చుకున్న రిబ్బర్ను కట్ చేయడం జరిగింది. లోపలికి వచ్చి 2022లో ఉన్న శంకుస్థాపన శిలాఫలకంను ప్రారంభించడం జరిగింది. తరువాత గౌరవ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారి రావడం జరిగింది. గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. వెంటనే ఇన్ఛార్జి హెచ్ఎం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రారంభ తేదీని తర్వాత తెలియజేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంజీఆర్ ట్రస్ట్ మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లికార్జున రెడ్డి గారు వారి అనుచరులు చేసిన రిబ్బన్ కటింగ్ చేసే కార్యక్రమంను ప్రోటోకాల్ ఉల్లంఘించడం జరిగినందువలన ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. మేము మొత్తం చూసుకొని వెళ్ళిపోతామన్నాడు. కట్టించిన మేమే కదా, చూసి వెళ్ళిపోదంటే ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అనేది జరిగింది.